కరీంనగర్ జిల్లా నవాపేట మండలం కొల్లూరు గ్రామంలో సర్పంచ్ సేవ్య నాయక్ అధ్యక్షతన ధర్మ సమాజ పార్టీ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో జూన్ 14వ తారీఖున ఎవరి కులం ఎంత వారికంత వాటా బహిరంగ సభకు కొల్లూరు గ్రామం నుండి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు రాజకీయ రంగాలలో అణచివేతకు గురి అయ్యి ఆర్థికంగా దెబ్బతిని విద్యాపరంగా మోసపోయి రిజర్వేషన్ల పరంగా మరింత నష్టపోయి తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయం పట్ల డాక్టర్ విశారదన్ ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసి సమాజానికి నష్టపోతున్న వివరాలను తెలియజెప్పాలని, ఎవరి కులం ఎంతో వారికి అంత వాటా ఇవ్వాలని కాన్సీరాం ఆశయాల మేరకు బహుజన రాజ్యం తీసుకురావడానికి కొల్లూరు గ్రామ ప్రజలారా, అమ్మలారా, అక్కలారా, యువకులారా నడుం బిగించండి, చేతులెత్తండి, గుండె ధైర్యంతో ముందడుగు వేయండి, సాధించుకుందాం బహుజన రాజ్యం అనే నినాదంతో పెద్ద ఎత్తున జనము తండోపతండాలుగా బహిరంగ సభకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సేవ్య నాయక్, డిప్యూటీ సర్పంచ్ సునీత జగన్, ఆంజనేయులు, రమేష్, సి నరసింహులు, టి నరేష్, వార్డ్ నెంబర్ దేపల్లి గోపాల్, సాకలి గోపాల్, రజక, రమేష్ గౌడ్, కావలి యాదయ్య, బైరంపల్లి నరసింహులు, కావలి ఆంజనేయులు, డి వెంకటయ్య, శ్రీరామ్, వెంకటేష్, అనువారు వేణుగోపాల్, బైండ్ల శ్రీను, చౌడూరు శ్రీను, రామయ్య అల్లుడు, రామచంద్రయ్య తదితరులు పాల్గొనగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గుడిసె బాలయ్య, ముదిరాజ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరు ప్రజలకు పిలుపునిచ్చారు. జూన్ 14 నాడు అందరూ కూడా ఈ బహిరంగ సభకు చేసి వాస్తవాన్ని ఏంటంటే ఎవరి కులం ఎంత, ఎవరి వాటా ఎంత అనేది న్యాయబద్ధంగా ఉంది. అందుకోసమని పార్టీలకు అతీతంగా మనము ఆ రోజు 14 తారీఖు నాడు, జూన్ 14 తారీఖు నాడు పోయి బహిరంగ సభను విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కొల్లూరు గ్రామ పంచాయతీలో దగ్గర గ్రామ సర్పంచ్ అయినటువంటి శేవన్న గారి ఆధ్వర్యంలో, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సర్పంచ్ గారు మరియు వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు, పెద్దలు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు గుడిసె బాలయ్య ముదిరాజ్. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయము చాలా ఇంతంత కాదు, చాలా ఘోరమైనటువంటి అన్యాయంలో తెలంగాణ రాష్ట్ర బడుగు బలహీన ప్రజలమంతా బాధపడుతున్న తరుణంలో మన డాక్టర్ విశారదన్ గారు మహారాజు గారు మన కోసం, మన రాష్ట్ర కోసం, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనార్టీ ప్రజల కోసం ఈ అగ్రకులాల చేతిలో తరతరాల నుండి బానిసత్వానికి గురై రాజకీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ, రిజర్వేషన్ల పరంగా కానీ మన 90% ఉన్నటువంటి మన జనాభాని వాళ్ళు ఓటు బ్యాంకుగానే చూసుకుంటూ మనల్ని ఎప్పటికీ ఓటర్లుగానే భావిస్తూ మన ఓట్లు కావాలి వాళ్ళకు, మనకు రాజ్యాధికారం వద్దనే దిశగా వాళ్ళే రాజులై మనం సైకాలజీగా వాడుకుంటూ మనల్ని బానిసలుగా తయారు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనమందరము బీసీ, ఎస్సీ, ఎస్టీలము బానిసలం కాము. మనం ధైర్యవంతులము, మహారాజులము, ముదిరాజులము, యాదవరాజులము, వంశరాజులము, ఈ విధ రాజులమైనటువంటి మిగతా సబండ కులాల మనమంతా తెలివిగల జాతులు. కానీ వాళ్ళు సైకాలజీగా మనల్ని అందరినీ బానిసగా తయారు చేసి మన బలహీనతనంతా గుర్తుపట్టి సైకాలజీగా మనల్ని వాడుకొని మనకు రావాల్సినటువంటి రాజ్యాధికారాన్ని ఇవ్వకుండా డబ్బుతో, మద్యముతో, ఇలాంటి బిర్యానీ ఇలాంటివి ఎలక్షన్ల ముందల మనల వీక్నెస్ను గమనించి మనల్ని మాయమాటలు చెప్పి వాళ్ళు ఓట్లు వేయించుకొని రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నారు. మనం కూడా ఇప్పటి ఈ కంప్యూటర్ యుగంలో మనము ఈ కాంపిటీషన్ రాజకీయాలలో మనము బీసీలము, ఎస్సీ, ఎస్టీలమంతా ఒకటై ఎవరి కులం ఎంతనో వారి వాటా అంత అనే విధంగా మన ఓట్లు మనం వేసుకొని మనము బహుజన రాజ్యం సాధించుకునే దిశగా ప్రతి గ్రామాల నుంచి, పల్లెల నుంచి, పట్టణాల వరకు ఈ
అవేర్నెస్ని తీసుకురావాలని విశారదన్ మహారాజు గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల బహిరంగ సభలు ఏర్పాటు చేసిండు. జూన్ 14వ తారీఖు మహబూబ్ నగర్లో బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఈ బహిరంగ సభను పెట్టినాం. ఈ కొల్లూరు గ్రామ ప్రజలంతా, బీసీ ఎస్సీ ఎస్టీలంతా, బడుగు బలహీన వర్గాల మన అందరమంతా ఐకమత్యంతో ఒకటై రేపు 14 తారీఖు జరగబోయే బహిరంగ సభకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ఎవరి కులం ఎంతనో వారి వాటా అంతా అనే ఈ అంశము విశారదన్ మహారాజు గారు క్లుప్తంగా చెప్తాడు. ఇంకా మేధావులు కొంతమంది మన బీసీ ఎస్సీ ఎస్టీ కుల నాయకులంతా చాలామంది వేదిక మీదకి రావాల్సి వస్తారు. వీళ్ళ సలహాలు సూచనలని మనం విని ఈ నెక్స్ట్ ఈ 3 సంవత్సరాల లోపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లల్లో వార్డు నెంబర్ నుంచి ఎమ్మెల్యే దాకా బీసీ ఎస్సీ ఎస్టీలము జర్నల్లో పోటీ చేయాలి. ప్రతి ఒక్కరము జర్నల్లో పోటీ చేసి జర్నల్ స్థానాలన్నీ మనం ఎన్నడైతే గెలుచుకుంటామో ఆ రోజు మనకు బహుజన రాజ్యం 100% వస్తుంది. వాళ్ళు అగ్రకులాలలో మన 50%, 90% ఉన్న మన జనాభాని వాళ్ళు ఓట్లు వేయించుకొని 6% ఉన్నటువంటి వాళ్ళు రాజ్యం వెళ్తుంటే మనము బహుజనులం ఇంతమంది ఉన్నాము, వాళ్ళని చూస్తున్నాం. రాజ్యం వెళ్తుంటే వాళ్ళ దగ్గర అడుక్కోవడానికి పోతున్నాం. మాకు రిజర్వేషన్లు ఇవన్నీ అడుగుతున్నాం, మా వాటా మాకు ఇవన్నీ అడుగుతున్నాము. మేము ఎస్సీలం ఇంతమంది ఉన్నాము, మా పర్సెంట్ ఇవన్నీ అడుగుతున్నాం. ఎవరు ఇస్తలేరు. ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 27% రిజర్వేషన్లు పెంచిపోయిండు. అదే రిజర్వేషన్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రులంతా దాన్నే కంటిన్యూ చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. కానీ 42% రిజర్వేషన్ ఎవరు ఇస్తలేరు మనకు. ఎస్సీలకు కూడా రిజర్వేషన్ తక్కువ ఉంది. యాక్చువల్గా 15% రిజర్వేషన్ రావాలి ఎస్సీలకు, ఎస్టీలకు కూడా 14% రిజర్వేషన్లు రావాలి. మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్లన్నీ 50% వాళ్ళు దండుకొని వాళ్ళ చేతిలో రాజ్యం ఉంది కాబట్టి, రాజ్యాధికారం ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి దండుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, కోట్లకు పడిగెత్తుతున్నారు. అదే డబ్బు మన రిజర్వేషన్ల ద్వారా సంపాదించుకున్న డబ్బు మనకు ఖర్చు పెట్టి తరతరాలుగా రాజ్యాన్ని అనుభవిస్తున్నారు. అందుకని నేను ఏమంటున్నంటే, అన్నలారా, తమ్ముళ్ళారా, మిత్రులారా, ఇప్పుడన్నా మీరు అవేర్నెస్ తీసుకొచ్చి మీరు ఆలోచన చేసి మన కడుపులో పుట్టినటువంటి పిల్లలకు నెక్స్ట్ జనరేషన్కు ఇప్పుడు చదువుతున్నారు మన విద్యార్థులు, మన కడుపులో పుట్టిన వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆ జనరేషను, ఆ బాబు ఇంకొక 15 సంవత్సరాలు అయితే ఉద్యోగానికి తయారవుతాడు. ఆ బాబు కోసమన్నా, మన కడుపులో పుట్టిన పిల్లల కోసమన్నా ఈ అగ్రకులాలకు ఓట్లు వేయకుండా మనమే మన ఓట్లు మనం వేసుకొని, మన కులాల ఓట్లు మనం వేసుకొని, ఒక బీసీని ఎమ్మెల్యే గెలిపించుకొని, ఒక ఎస్సీనో ఎస్టీనో అంత మోరల్ సపోర్టింగ్ తీసుకొని మన ఓట్లు మనం వేసుకుంటే తక్షణమే రాబోయే రాజ్యము బహుజన రాజ్యం వస్తుంది. మనం రాజ్యాధికారము మీద కూర్చుంటే మనమే రాజులమవుతాము, మన హక్కులు మనమే సాధించుకుంటాము. అదే ఆ విధంగా ఈ కొల్లూరుకు మేము ఒక 2 బస్సులు పంపుతాము. 2 బస్సుల నిండా సర్పంచ్ గారి అధ్యక్షతన ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆ బహిరంగ సభని విజయవంతం చేయాలని ఈ కొల్లూరు గ్రామ పంచాయతీ ముందల సర్పంచ్ గారి అధ్యక్షతన, గ్రామ ప్రజల అధ్యక్షతన నేను మరీ కోరుతున్నది ఏంటి అంటే, జన సమీకరణ కావాలి. మన ప్రజలకు అవేర్నెస్ రావాలి, ఆలోచన విధానం పెరగాలి, రాజకీయం పట్ల అవగాహన రావాలి. యువతని చాలా మందిని తీసుకురండి, చదువుకున్నటువంటి యువతని చాలా మందిని తీసుకుంటే వాళ్ళు విద్య ఉంది కాబట్టి, వాళ్ళకు చదువు ఉంది కాబట్టి జ్ఞానం తెలుస్తుంది. ఆ జ్ఞానం తెలిస్తే ప్రపంచమే తెలుసుకుంటారు, ఆ కుటుంబాలు బాగుపడతాయి. మనం వాళ్ళని యువతని ముందు కొదలాల, రాజ్యాంగం పట్ల ఇడిచిపెట్టాలి. అరే జర్నల్ అంటే రెడ్డిలదే, మన బీసీలది కాదంట, మన ఎస్సీలది కాదంట, ఎస్టీలది కాదంట అని మన పూర్వీకులు మనలో ఆ దారిన పోనీయనకే మనం వెనుకబడిపోయినాము 100 సంవత్సరాలు. ఇప్పటి నుంచి మన పిల్లలను రాజకీయ పరంగా ఎదగనీయండి, మీరే ముందుకు పంపుండి, పోటీ చేపియండి. వార్డు మెంబర్లకు, డిప్యూటీ సర్పంచులకు, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, ఎమ్మెల్యేకు, ఎంపీకి అన్నిటికీ పోటీ చేపియండి. పోటీ చేపించి గెలిపియండి. రాజకీయం మనం చేయొద్దా? వ్యాపారం చేయొద్దా? మనం కాంట్రాక్టర్లు చేయొద్దా? మనం
ఎమ్మెల్యేలం కావద్దా? బహుజనులమంతా బీసీ ఎస్సీ ఎస్టీలం తరతరాలుగా వాళ్ళే ఉండాలా? మనం మనుషులమేగా, మనకు మానవత్వం ఉంది కదా, మనం చదువుకుంటున్నాం, ఆలోచన ఉంది, జ్ఞానం ఉంది మనకు. రాజుల్లో ఆ వంశంలో పుట్టినట్టు మహారాజులము, ముదిరాజులము, యాదవరాజులము, ఈ సబండ కులాలన్నీ మనము బలాఢ్యులం కాదా? మనకు బలం లేదా? తెలివి లేదా? మనం సాధించుకుందాం. మీ పిల్లలకు మీ కుటుంబాలలో చెప్పండి మీరు, అరే బాబు మన ఎస్సీల ఓట్లన్నీ మనం ఎస్సీలం వేసుకుందాం, లేకపోతే బీసీకి వేద్దాం, లేకపోతే ఎస్టీకి వేద్దాం. ఎస్టీ నాయకుడు ఇప్పుడు సేవ్యన్న సర్పంచ్ అయ్యిండు, ఆయనకు మన బాధకాలు సాధకాలు తెలుస్తాయి. ఆయన కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. అరే ఎస్సీలో ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ ఆలోచన విధానము, బీసీల ఆలోచన విధానం ఎట్లుంది అని ఆ విధంగా ఆయన మనకు అనుభవం ఉంది కాబట్టి మన పట్ల ఆయన రాజకీయ పరంగా సేవా దృక్పథంతో మనకు సేవ చేస్తాడు. అదే అగ్రకులాలు చేయరు కదా, వాళ్ళకి డబ్బు అవసరం, ధనం అవసరం. వాళ్ళు తాపే కళ్ళు సారకు వారం రోజుల ముందు, ఎలక్షన్ కొద్ది ముందు మనల్ని మబ్బపెట్టి భుజాల మీద చేతులేసి, శివనాయకు నువ్వు మంచోడివి, నువ్వు బలాఢ్యుడవు, తెలివిమంతుడు అంటే పొంగిపోయి 1000, 2000లకు మోసపోయి వజ్రము లాంటి ఈ ఓటు హక్కుని వాళ్ళ చేతిలో పెట్టి మన ఇండ్లు, మన సంసారాలు, మన పిల్లలనంతా మనము మోసం చేసుకుంటున్నాం. మన కళ్ళని మనమే పొడుచుకుంటున్నాం. ఇలాంటి సమస్యలకు మనం గురి కాకుండా ఉండాలంటే రేపు రండి, 14 తారీఖు నాడు విశారదన్ మహారాజు గారు వస్తారు. ఆయన పెద్ద మేధావి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పొలిటికల్ పీజీ చేసినటువంటి వ్యక్తి. ఆ సారుకు మంచి జ్ఞానం ఉన్నది. కాంశీరామ్ గారి ఆలోచన మేరకు ఆయన ధర్మంగా నిజాయితీగా పోరాటం మన కోసం చేస్తున్నాడు కాబట్టి మనం కూడా నిజాయితీ కోసం, ధర్మం కోసం ఎంత దూరమైన వెళ్ళాలి. రండి. ఇంతకుముందు ఎన్నో సభలకు, ఎన్నో కార్యక్రమాలకు, ఎన్నో పార్టీ మీటింగ్లకు పోయారు. ఈ మీటింగ్ కానీ రాండి, మీకు కూడా జ్ఞానం వస్తుంది, జ్ఞానోదయం అవుతుంది. ఆ మీటింగులు వేరు, ఈ మీటింగు వేరు. ఇది రాజ్యాధికారం ఇచ్చే మీటింగు, అవి మనలో దోసుకునే మీటింగులు అన్నలారా గమనించండి. రేపు 14 తారీఖు నాడు మీ సర్పంచ్ సాబ్తో సహా రమేష్ అన్న, అంజనేయులన్న మీరందరూ కలిసి కోఆర్డినేషన్ చేసుకొని అందరు రాండి అన్న, మన బహుజన రాజ్యం సాధించుకుందాం. మీ అందరికీ నమస్కారాలు తెలుపుతూ ముగిస్తుంది.